అవుతమ్మి ఏ పార్టీ గెలిచేటట్టుంది మన కాడ ఏమోనే ఫుల్ టైట్ ఉందంటూరే చూసుకో మా పార్టీకి పక్క 12 సీట్లు రాసి పెట్టుకో కాక మెజార్టీ చెప్పలేను కానీ మా ఓడు పార్లమెంట్ ఓడు గ్యారంటీ కావాలంటే షేర్తు కడతా గీడేంద్ర నాయన నా పాటో అంటాడు ఇప్పుడు ఇంకో దాని మీద వస్తుండట మనోడు గెలుసు డౌటేరా మన ఓటు వేస్ట్ అయితట్టుంది కదరా గాయనకేసిన అయిపోవు అని ఎలా జోరుగా నడుస్తున్నాయి రాజకీయ చర్చలు అయితే ప్రచారంలో ఎన్నో చెప్పిన లీడర్లు ఓట్లు ఒడిచినాక ఏమంటారు అసలు తెలుసుకోవాలి కదా నూటికి 65 ఓట్లు పడ్డాయి గానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే చర్చ సురువయ్యిందిగా హైదరాబాద్ జిల్లా సెంటర్లు మండల సెంటర్ల కంటే పల్లెలలో ఉండేటోళ్లే బగ్గేసిండ్రు ఇలా దేవనార్తి ఇవ్వలకుంటే అల్లదే పవరు ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా గిట్లనే ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపింది జిల్లాలల్లా ఈ తాపకు కూడా రువాడి చూపిస్తామనేది ఆ పార్టీ లీడర్ల మాట ఎలక్షన్ల ప్రచారంలో ఏం చెప్పిరో ఏళ్ళకి ఇంకంటినాక కూడా అదే చెప్తున్నారు చిన్న సీఎం బట్టి సార్ లెక్క ఎంత అంటే 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. లే పబ్లిక్ అంతా మాకే ఓటేసిరు మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు బీజేపీ లీడర్లు మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సార్ గిట్లంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామన్న గీ మాట అన్నాడు పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా కాంగ్రెస్ కు 12కెళ్ళి 14 సీట్లు అంటుంటే ఈ 2 పార్టీలు మాకే ఎక్కువ సీట్లు అంటున్నాయి కానీ ఎన్నో చెప్తలేవు ఇవాళ మాట ఎట్టున్నా జాతీయ పార్టీల నడుమే టగఫారు ఉందని పబ్లిక్ లో నడుస్తున్న ప్రచారము కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా గెలవకుండా ముచ్చటి ఇడికి ఆగుతలేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమే. కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా అందులో ఉన్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని రావచ్చు. లక్ష్మణ్ గారిది పొలిటికల్ చెప్పు ఖరాబ్ అయినట్టుంది. నిజామాబాద్ లో నిలబడ్డ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సారేమో భారతీయ జనతా పార్టీ గెలుపు సహకరించాలని ప్రయత్నం చేయడం ఒక రాజకీయ కుట్రగా భావించాలని చెప్పండి. హగనట అసెంబ్లీ ఎలక్షన్ల కారుకు టక్కరిచ్చినందుకు అది మనసులో పెట్టుకుని మేము గెలవకుంటే మాయగాని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చాలని బీజేపీకి ఓట్లు వేయించిందట బీఆర్ఎస్. మిషన్లు తెరిచేదాకా ఇంకో 20 రోజులు అందరికి ఇట్లనే చెప్తారు. జూన్ 4 నాడు తెలుస్తుంది ఎవరికి ఎక్కువ సీట్లో ఎవరికి డిపాజిట్లు రావో.